పొనుగంటి ఆకుకూర నా స్టైల్లో చూద్దామండి. పొనుగంటి ఆకుకూర తింటే కంటికి అయితే చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. కంటికి చలవ చేస్తుంది. స్పెషల్లీ షుగర్ పేషెంట్లకి కంటి చూపు తగ్గుతూ ఉంటుంది కాబట్టి తరచూ తింటూ ఉండాలండి. ఇది 2 కట్టల పొనుగంటి ఆకుకూర అండి. ఇలాంటి లేతవి ఫ్రెష్వి తీసుకోండి. ఎల్లో అయితే ఆకులు ఉంటే తీసేయండి, పురుగు లాంటివి. బాగా కొంచెం సాల్ట్ వేసేసి 2-3 సార్లు వాటర్లో కడిగేయండి. కట్ చేసి కూడా రెడీగా పెట్టేసుకోండి. స్టవ్ మీద పాత్ర పెట్టేసి సరిపడా ఆయిల్ వేసేసి పోపు దినుసులు కూడా వేసేసి ముందుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ, 5-6 పచ్చిమిర్చిలండి, 10 దాకా వెల్లుల్లి కట్ చేసి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రై అయిన ఈ పోపు దినుసుల్లో కూడా వేసేసి బాగా కలిపేసి ఫ్రై చేయండి. ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే చిటికెడు సాల్ట్ వేసి ఫ్రై చేయండి, త్వరగా మగ్గిపోతుంది. ఇప్పుడు చిటికెడు పసుపు కూడా వేసేసి బాగా కలిపేసి ముందుగా మనం క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న పొనుగంటి ఆకుని కూడా వేసేసి మరోసారి సరిపడా సాల్ట్ వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు ఉడికించుకోండి. ఇప్పుడు బాగా ఉడికిపోయిన తర్వాత మీకు నచ్చితే కొంచెము చిటికెడు కొరియాండర్ పౌడర్ వేసుకోండి. ఇష్టం లేని వారు వేసుకోకండి, కానీ వేసుకోకపోయినా బాగానే ఉంటుంది. నేనైతే వేస్తున్నా అండి. ఇలా కొరియాండర్ పౌడర్ కూడా వేసేసి కలిపేసి మూత పెట్టేసి 1 మినిట్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసి 5 నిమిషాలు వెయిట్ చేసి వేడి రైస్లో వడ్డించుకోవడమే. ఈ ఆకుకూర చేసినప్పుడు ఏదైనా పప్పు కానీ పప్పుచారు కానీ ఇలా చేసుకుంటే టేస్ట్ కాంబినేషన్ బాగుంటుందండి.